మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మరి నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఈరోజు టేస్టీ యాపిల్ జ్యూస్ జామ్ అండి. మరి జామ్ నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ యాపిల్ జామ్ అండి. నేనైతే 2 యాపిల్స్ తీసుకున్నాను. సగం అండి, నేను 2 ఇది పూర్తిగా అయితే వేయను, బీట్రూట్ 2 కదా, నేను సగం తీసుకుంటానండి. దీంట్లో ఒక నిమ్మది సగం వేస్తానండి. అందుకు మనకు కావాల్సిన చక్కెర అండి, సరిపోయినంత వేస్తే ఇంత అయితే వేయను. 2 యాపిల్సే కాబట్టి కొద్దిగానే పడుతుంది. మరి రెసిపీని నేను ఎలా చేస్తాను, ఏమేమి చేస్తానో మళ్ళీ వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఇదైతే నేను చెక్కు తీసి పెట్టుకుంటానండి పైన బీట్రూట్కి. ఇవన్నీ మీ ఇష్టం అండి, మీరు పైన చెక్కు తీసి చేసుకుంటామంటే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అలానే చేస్తున్నాను. ఇంట్లో నేను ఎప్పుడైనా చెక్కు తీయను. ఇదైతే నేను చెక్కు తీయనండి. ఇప్పుడు మీరు మీ ఇష్టం అండి, మీరు చెక్కు తీసి చేసుకుంటామంటే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి బీట్రూట్కు పైన చెక్కు తీసి పెడతానండి. నేనైతే ఈ విధంగా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి, యాపిల్ ముక్కలు. ఇవి కూడా సగం తీసుకున్నానండి నేను. బీట్రూట్ కూడా కలర్ కోసం అండి, ఇది కలర్ కోసమనే బీట్రూట్ తీసుకున్నాను నేను. ఇది ఇట్లా నేను సన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. నేను చిన్న గిన్నెలో వేస్తున్నానండి. వేసి మనం ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకుందామండి దీంట్లో. ఎందుకంటే ఇవి కింద వేయాలండి, ఇవి కొంచెం ఎక్కువ ముదురుగా ఉంటాయి కదా, ఇవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట కింద ఆవిరికి. ఇవి పైన వేద్దామండి ముక్కలు. ఇట్లా ఈ ముక్కలు అనేది పైన ఉండాలండి, యాపిల్ ముక్కలు. ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదండి, త్వరగా ఉడుకుతాయి అన్నమాట యాపిల్ ముక్కలు. ఈ బీట్రూట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, కొన్ని లేటుగా ఉడుకుతాయి అన్నమాట ఆవిరి మీదనే. కాబట్టి మనం ఇవి ఎక్కువ కింద వేసుకోవాలన్నమాట దాంట్లో. ఇట్లయితే వేసానండి నేను. ఆవిరి మీద ఉడికించుకుందామండి వాటర్ పెట్టి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా అయితే అన్నీ పెట్టేసుకున్నాం కదా, స్టవ్ మీద పెట్టి మనం ఆవిరి మీద పెట్టుకుందామండి. నేనైతే కొన్ని నీళ్ళు తీసుకున్నానండి ఆవిరి కోసం అని, నేను స్టవ్ మీద పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తానండి. ఈ ఆవిరి మీద అండి ఇవి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ నీళ్ళు మరిగేటప్పుడు పెడదాము. ఈ నీళ్ళు అనేది మరిగేటప్పుడు ఇది మనము పెట్టేస్తే ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు కొంచెం బాగా మగ్గుతాయండి ఇవి. నీళ్ళు మరిగేంత వరకు కొంచెం వెయిట్ చేద్దామండి. మూత తీస్తున్నానండి నేను. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి, నేను ఇది పెడుతున్నాను. మరి 10 నిమిషాలు ఉడికించుకుందామండి ఆవిరి మీద. మూత పెడుతున్నాను నేను. 10 నిమిషాలండి, బాగా మరుగుతున్నాయి కాబట్టి 10 నిమిషాల్లో మనం మగ్గించేసుకుందామండి. 10 నిమిషాలు అయిందండి మనము ఆవిరి మీద ఉడికించుకోవడం. మూత అయితే తీస్తున్నా నేను. బాగా పొగలైతే వస్తుందండి, చూద్దాము. వావ్, యాపిల్ ముక్కలు అయితే బాగా ఉడికినాయండి, బాగా మెత్తగా అయినాయి. ఇద్దరు చూడండి, ఇట్లా అంటే బాగా మెరుగుతున్నాయి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. ఇవి మనము చల్లగా చేసుకుందామండి. చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. ఇవి కూడా బాగానే ఉడికినాయండి, ఇవి కూడా. అయితే చల్లగా అయిన తర్వాత నేను మిక్సీకి వేసుకుంటానండి. ఇదైతే తీసేస్తున్నానండి, మనము చల్లగా చేసుకుందాం దీంట్లో. ఒక 5 నిమిషాలండి, ఇవి చల్లబడ్డాక మనం మిక్సీకి వేసుకుందామండి. మూత పెడుతున్నాను నేను. ఇవైతే ముక్కలు బాగా చల్లబడ్డాయండి, చల్లగా అయితే బాగా అయినవి. నేను మిక్సీలో పట్టుకొస్తానండి, ఇది మిక్సీ పట్టుకొస్తాను. చల్లగా అయితే అయినాయి చూడండి, చల్లగా అయినాయి బాగా. మిక్సీ పట్టుకొస్తానండి నేను. ఇలాంటి నేను ఈ విధంగా బాగా మిక్సీ పట్టానండి, మెత్తగా పట్టానండి, చాలా అంటే చాలా మెత్తగా పట్టాను. దీన్ని మనం వడేయాల్సిన అవసరం లేదండి, నేనైతే ఇట్లనే వేస్తున్నాను. ఎప్పుడైనా నేను వడగట్టను. మీరు వడగట్టాలంటే దాంట్లో వేసి వడగట్టుకోవచ్చండి మీరు. నేనైతే వడగట్టడం లేదు, ఇంట్లోకి కదా, నేను ఈ విధంగానే చేస్తున్నాను, నేను వడగట్టలేదు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దీన్ని బాగా చక్కెర వేసి ఉడికించుకుందామండి. దీంట్లో అయితే వేస్తున్నానండి నేను.
ఇదైతే బాగా కలపాలండి. స్టాప్ చేయకుండా కలుపుతూనే ఉండాలండి. స్టాప్ చేస్తే మాడిపోతుంది. ఇందులో కొద్దిగా నేను చక్కెర వేస్తున్నానండి. కొద్దిగానే వేస్తున్నా, 2 యాపిల్స్ కాబట్టి కొద్దిగానే వేస్తున్నా నేను. కొద్దిగానే వేస్తున్నానండి చక్కెర. ఎందుకంటే 2 కాబట్టి కొద్దిగా వేసాను. మీరు ఎన్ని యాపిల్స్ తీసుకుంటారో, మీ తీపి ఎంత తింటారో మిమ్మల్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసాను. జామ్ అంటే మరి ఎక్కువ కూడా స్వీట్ ఉండకూడదండి, తగినంత ఉండాలా. బాగా ఉడకాలండి ఇది. చూసి మళ్ళీ తర్వాత కొద్దిగా వేసేసుకుందామండి. షుగర్ తక్కువైందో ఎక్కువైందో తెలుస్తుంది కదా మనకు. ఇప్పుడు లూజ్ అయింది కదండి, చక్కెర వేసినాము. తర్వాత మళ్ళీ చక్కెర అనేది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుందండి, కలర్ కూడా మారుతుంది. ఇంకొక 10 నిమిషాలండి. 10 నిమిషాలు బాగా ఇట్లనే ఆపడం, ఆపకుండా కలపడము, కలుపుతూనే ఉండాలండి. అప్పుడు మన జామ్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. చూసారండి, కలర్ అయితే అప్పుడు వేరే ఉండే, ఇప్పుడు వేరే మారింది. ఇంకొక 5 నిమిషాలండి. బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలండి దీన్ని. సిమ్లో అయితే పెట్టాను నేను. ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి. అప్పుడే కలర్ మారిందండి కదా. ఇంకా ఒక 5 నిమిషాలు వేయించుదామండి. దీన్ని బాగా ఫ్రై చేద్దాము. బాగా 5 నిమిషాలు ఉడికిస్తే మనకు జామ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. జామ్ అంటే అందరికి ఇష్టమే కదండి, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి ఇష్టమే కదా. నిమ్మకాయ అయితే నేను సగం తీసుకున్నానండి. 2 యాపిల్సే కదా, సగం తీసుకున్నాను. మీరు 4, 5 అయితే ఒకటి పిండినా సరిపోతుంది. నేనైతే సగమే తీసుకున్నాను. నిమ్మకాయ అయితే పిండుతున్నానండి నేను. ఇతనాలు తీసేసి నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ పిండుకుంటే చాలా రోజులున్నా ఏం కాదండి, చెడిపోదు మన జామ్ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి జాము. ఇది నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 6 నెలలైనా ఉంటుందండి ఇది. నిమ్మకాయ అండి, నిమ్మకాయ వేసుకుంటే మనకు 6 నెలలైనా చెడిపోకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. బాగా నిమ్మకాయ అనేది పులుపు కదండి, చాలా ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు ఉంటుందండి ఇంకా ఈ జామ్ అనేది. బయట పెట్టినా సుమారు 1 నెల అన్నీ ఉంటుందండి ఇది. అంతవరకు మనం పెట్టాం కదండి, తినేస్తాం కదా. ఒకవేళ స్టాక్ పెట్టుకున్న వాళ్ళైతే ఎక్కువ నిమ్మకాయలు పిండుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోదండి. ఆయన జామ్ కూడా బాగా పాత పడకొద్ది ఇంకా టేస్ట్గా ఉంటుందండి, చల్ల పడకొద్ది. ఈ విధంగా అయితే అయింది కదండి. మనము ఎలా అయిందనేది మనం తెలుసుకోవడానికండి ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో వేసుకుంటే అటు ఇటు కదలలేదు కదా, కదలలేకుంటే మన జామ్ రెడీ అయిపోయినట్లండి. మనము స్టవ్ బంద్ చేసుకొని చల్లగా చేసుకుందామండి. దీన్ని చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకుందాము. ఒక కంటైనర్ సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా రెడీ అయింది మన జామ్ అనేది. స్టవ్ కట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాలండి. చల్లగా అయిన తర్వాత చూద్దాం దీన్ని. అంతవరకు మూత పెట్టి పెడదామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిందండి మన జామ్ అయితే. అయిపోయిందండి మన యాపిల్ జాము. నేనైతే 2 తీసుకున్నాను కదండి. మన ఇది 1 కప్పు అయిందండి 2 యాపిళ్ళకి, సగము బీట్రూట్కి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.